మన రాష్ట్ర సర్కార్కు తిక్కుంది. కానీ దానికో లెక్కాపత్రం లేదు. జనం మీద పడి పన్నులతో దోపిడీ చేసే సర్కారు ఇప్పుడు రోగులను వదలడం లేదు. వారిపై ఓ రోగిష్టి పన్ను రుద్దుతోంది. చావు బతుకుల మధ్య ఐసీయూలో చేరిన పేషెంట్ల నుంచి లగ్జరీ పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రి ఐసీయూలో ఉండే సదుపాయాలను లగ్జరీ హంగులుగా భావిస్తోంది ఘనత వహించిన మన రాష్ట్ర సర్కార్. మెత్తని పరుపు, ఏసీ, సేవలందించే డాక్టర్లు, ఇన్ని సౌకర్యాల మధ్య పేషెంట్ సకల భోగాలనుభవిస్తాడని చెత్త తాడుతూ ఉంది. అందుకే ఐసీయూకి లగ్జరీ ట్యాక్స్ కట్టాలని వాణిజ్య పన్నుల శాఖ హాస్పిటల్స్కు నోటీసులు పంపింది. ఐసీయూలో ఉండే బెడ్స్ వారీగా ట్యాక్స్ చెల్లించాలని సూచించింది. ఈ నోటీసులు అందుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు నోరెళ్లబెడుతున్నాయి. తీవ్రమైన జబ్బులతో బాధపడే వాళ్లు మాత్రమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరతారు. డెలివరీ సమయంలో కొన్నిసార్లు తల్లి బిడ్డ ఇద్దరినీ రోజుల తరబడి ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది. ఐసీయూలో ఉన్నది పేదవాళ్ల, మధ్యతరగతి వాళ్ల, ధనికుల అనే తేడా డాక్టర్లకు ఉండదు. వాళ్లను బతికించడానికి చేసే చివరి ప్రయత్నంలో భాగంగానే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తారన్నది అందరికీ తెలుసు. పేషెంట్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నది అమ్ముకోనో అప్పో సప్పో చేసి బిల్లులు కడుతుంటారు. ఐసీయూ వెనకున్న ఆందోళనను గమనించకుండా దాన్నో విలాసంగా ప్రభుత్వం భావించడం దారుణం. వాళ్ళంతా అక్కడ సరదాగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించడం మన దౌర్భాగ్యం. ఐసీయూ అంటేనే బిల్లు పేలుతుంది. దానికి లగ్జరీ ట్యాక్స్ కలపడం అంటే మాటలు కాదు, పేషెంట్లపై అదనపు భారమే. అందుకే విలాస పన్ను కేటగిరీలో ఐసీయూను చేర్చడం సరికాదంటున్నారు ఆస్పత్రుల యాజమాన్యాలు.